అనసయో కే డ్రామాస్ని ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయ్యే మంచి రేటింగ్ తెచ్చుకున్న వెన్ ద ఫోన్ రింగ్స్ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ నవంబర్ 22న ఫస్ట్ ఎపిసోడ్, జనవరి 4న ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఇందులో 12 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ అప్రాక్స్ 1 అవర్ ఉంటుంది. ఈ సిరీస్లో మనం మెలో డ్రామా, రొమాన్స్, మిస్టరీ, థ్రిల్ని చూడొచ్చు. ఇది మనం నెట్ఫ్లిక్స్ అండ్ జస్ట్ వాచ్లో చూడొచ్చు. ఇందులో హీరో ఊ యాన్ సోక్ తను ఓల్డ్ బాయ్, రీ-ఎన్కౌంటర్, ఆర్కిటెక్చర్ 101, అ వేర్ వుల్ఫ్ బాయ్, విజిల్ బ్లోవర్, లవ్ లైస్, రిప్లై 1994, డాక్టర్ రొమాంటిక్, మిస్టర్ సన్షైన్, హాస్పిటల్ ప్లేలిస్ట్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. ఇందులో హీరోయిన్ చే ఊ బిన్ తను లవ్ ఇన్ ద మూన్ లైట్, ది రెబెల్, స్ట్రాంగెస్ట్ డెలివరీ మెన్, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, వేర్ స్టార్స్ ల్యాండ్, అ పీస్ ఆఫ్ యువర్ మైండ్, రూకీ కాప్స్, ది ఫ్యాబులస్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. హీరో ప్రెసిడెన్షియల్ ఆఫీస్కి స్పోక్స్ పర్సన్గా ఉంటాడు. హీరోయిన్ ఒక టీవీ ఛానల్లో డమ్ అండ్ డఫ్ న్యూస్ రీడర్. వాళ్ళిద్దరికీ 3 years బ్యాక్ పెళ్ళవుతుంది. ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకరోజు హీరోకి ఫోన్ కాల్ వస్తుంది. తన వైఫ్ని కిడ్నాప్ చేశానని చెప్తాడు కిడ్నాపర్. తను వచ్చి హీరోయిన్ని సేవ్ చేయకపోతే తన్ని చంపేస్తానని బెదిరిస్తాడు. హీరో అలానే చంపేయని చెప్తాడు. ఆ మాట హీరోయిన్ వింటుంది. చాలా బాధపడుతుంది అండ్ తను కూడా చనిపోవాలని అనుకుంటుంది. ఇక స్టోరీ అంతా ఆ ఫోన్ కాల్ చుట్టూరే తిరుగుతుంది. హీరోయిన్ మూగమ్మాయి. తనను హీరో ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నాడనే విషయం సిరీస్ అంతా సస్పెన్స్గానే ఉంచారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి ఇష్టం ఉండదు, కానీ పెళ్ళయ్యాక ఒకరిపైన ఒకరికి ప్రేమ పెరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా క్యూట్గా ప్రజెంట్ చేశారు. హీరోయిన్ కిడ్నాపర్ నుంచి తప్పించుకుందా లేదా అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ చాలా నచ్చుతుంది. సిరీస్ అంతా చాలా 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 బాగుంది, కానీ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం అనవసరంగా తీశారని అనిపించింది. సిరీస్లో ఉన్న మిస్టరీస్ అన్నీ 11th ఎపిసోడ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎవరు ఎందుకు చేశారు, ఎవరు ఏంటి, ఎవరు ఎవరిని చంపారు, ఎలా ఎలా జరిగింది అంతా. అయినా కూడా 12th ఎపిసోడ్లో మళ్ళా ఒక కొత్త స్టోరీ పెట్టి మళ్ళా హీరో ఒక చోట, హీరోయిన్ ఒక చోట మళ్ళా వాళ్ళు కలుసుకున్నట్టు ఆ ఎండింగ్ నాకు కొంచెం వేగ్గా అనిపించింది. ఆ కన్క్లూషన్ 11th ఎపిసోడ్లో ఇచ్చి అంతవరకు ఆపేస్తుంటే బాగుండింది అనిపించింది. మీరు ఈ సిరీస్ని చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ఏ కే డ్రామా రివ్యూ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వేరే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.